హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. Yes, IPL 2026 is around the corner. New season, new pressure, big stars and new strategies. So, ee season ఎలా ఉండబోతుంది 2026 and most importantly మన sentiments మాత్రం full on race లో ఉండబోతున్నాయని చెప్పొచ్చు, especially Telugu audience. And talking about the inaugural match, RCB versus SRH. సో రెడ్ వర్సెస్ ఆరెంజ్ ఎలా ఉండబోతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మ్యాచ్ నుండి మనము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బికాజ్ ఆర్సీబీ లాస్ట్ సీజన్ లో చూసుకుంటే ఫుల్ ఆన్ విక్టరీ మోడ్ లో ఉన్నారు అండ్ ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగుతున్నారు కాబట్టి సో ఆ టీం ఎలా ఉండబోతుంది అండ్ మన ఎస్ఆర్హెచ్ ఎలా ఆడబోతుంది ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటున్నారు సీనియర్ మోస్ట్ క్రికెట్ అనలిస్ట్ సుధీర్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. నమస్తే అండి. నమస్తే సార్. చాలా బాగుంది. టాకింగ్ అబౌట్ ద ఇనాగరల్ మ్యాచ్, సో ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. సో ఇక్కడ కూడా రెడ్ వర్సెస్ ఆరెంజ్ లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ టీమ్ వైజ్ గా చూసుకుంటే సూపర్ మనకు బ్యాటింగ్ ఉంది, అలాగే సూపర్ పవర్ బౌలింగ్ కూడా ఉంది. సో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మ్యాచ్ మనం? ఒకటేంటంటే లుమిని రీసెంట్ గానే మన అందరికీ తెలుసు T20 వరల్డ్ కప్ ముగిసింది, సక్సెస్ఫుల్ గా ముగిసింది. అండ్ అందులో ఆడిన వాళ్ళందరూ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు IPL లో జాయిన్ కాబోతున్నారు అండ్ డిఫరెంట్ టీమ్స్ లో ఆడతారు. అఫ్ కోర్స్ అండ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ గా అఫ్ కోర్స్ ఆర్సీబీ మరి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ రిపీట్ చేస్తారా? ఎందుకంటే ఇప్పటివరకు మీరు చరిత్రలో చూసినట్లయితే ఓన్లీ చెన్నై వాజ్ ద టీమ్ హూ వన్ ట్వైస్ యాక్చువల్లీ, అంటే 2010-11 లో గెలిచారు. ఆ తర్వాత ముంబై గ్యాప్స్ లో గెలవడం చూసాం, 1 year ఆల్టర్నేట్ గ్యాప్ లో గెలవడం చూసాం. అండ్ ఆర్సీబీ అఫ్ కోర్స్ దే మేడ్ ఇట్ టు ద ఫైనల్స్ 3-4 times వాళ్ళు ఫైనల్స్ లో వచ్చారు. అండ్ ఇదే సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో 2016 లో ఓడిపోయినారు కూడా. మనందరికీ తెలుసు ఎక్సైటింగ్ మ్యాచ్ యాక్చువల్లీ అండ్ థ్రిల్లింగ్ మ్యాచ్ యాక్చువల్లీ. ఆ మ్యాచ్ లో ఆర్సీబీ రియల్ గా చెప్పాలంటే క్లియర్ ఫేవరెట్ గానే బరిలోకి దిగారు, బట్ డిఫీట్ తప్పలేదు వాళ్ళకు. అండ్ అప్పటికిప్పటికీ మీరు చూసినట్లయితే ప్లేయర్స్ విషయంలో అఫ్ కోర్స్ దాదాపు ఒక 5-6 అయితే ఉన్నారు కానీ బట్ మిగతా చేంజెస్ అయితే చాలా వచ్చాయి. అండ్ ఈ సంవత్సరం ఆల్ ఐజ్ అగైన్ విల్ బి ఆన్ విరాట్ కోహ్లీ బికాస్ ఫెంటాస్టిక్ ప్లేయర్, ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ కనబరిచాడు లాస్ట్ ఇయర్ గెలవడంలో. అండ్ పతిద్దర్ యాజ్ ఎ కెప్టెన్. అండ్ ఈ సంవత్సరం వెంకటేష్ అయ్యర్ను కూడా తీసుకున్నారు ఎక్స్పీరియన్స్ కొరకు. సో ఫెంటాస్టిక్ టీం ఉంది అండ్ అందులో ఉన్న వాళ్ళు కొంతమంది వేరే టీమ్స్ ఆడారు. అండ్ ముఖ్యంగా లివింగ్ స్టోన్ ఈస్ గోయింగ్ టు ప్లే ఫర్ హైదరాబాద్ యాక్చువల్లీ. సో బట్ హైదరాబాద్ కు స్టార్టింగ్ లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ప్యాట్ కమిన్స్ ను మిస్ కాబోతున్నారు బికాస్ కమిన్స్ ఈజ్ రీహాబిలిటేషన్ నడుస్తుంది. ఇంజరీ కారణంగా మన అందరికీ తెలుసు యాషెస్ సిరీస్ లో కూడా ఓన్లీ 1 టెస్ట్ మ్యాచ్ ఆడాడు లుంబిని. ఆ తర్వాత వరల్డ్ కప్ లో కూడా ఆడలేకపోయాడు. సో అతని అబ్సెన్స్ ఎంత ఫీల్ అవుతారు అనేది దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆ లోడ్ ను కొంచెం రెస్పాన్సిబుల్ గా తీసుకోవాలి అంటే ఒక బ్రెండన్ కార్సన్ ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు. ఈజ్ అ గుడ్ ఆల్రౌండర్ ఆల్సో, హీ కెన్ హిట్ ద బాల్ హార్డ్ యాక్చువల్లీ. అండ్ కొత్త కెప్టెన్ ఫర్ ఫస్ట్ 3 matches కి అయితే ఈశాన్ కిషన్ చేయడం చూసాం, టెరిఫిక్ ఫామ్ లో ఉన్నాడు. అండ్ బిట్ ఆఫ్ సెట్ బ్యాక్ కూడా అతనికి జరిగింది, బట్ ఎక్సలెంట్ ఫామ్ అయితే ఉంది అతనికి. అండ్ అతనితో పాటు ట్రావిస్ సేడర్ ఆడతాడు, తర్వాత అభిషేక్ శర్మ బికాస్ ఈ హ్యాడ్ వరల్డ్ కప్ లో ఆఫ్ కోర్స్ కొంచెం మిక్స్డ్ ఫార్చ్యూన్ చూసాం. కపుల్ ఆఫ్ జీరోస్, ఆ తర్వాత కపుల్ ఆఫ్ 50s సాధించాడు అండ్ ఫైనల్లో హీ వాజ్ వన్ ఆఫ్ ద హీరోస్ యాక్చువల్లీ ఐ థింక్. సో 2 teams మీరు చూసినట్లయితే బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే కోహ్లీ, సాల్ట్, పతిదర్, తర్వాత పడికల్ అయితే చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. రీసెంట్ గా డొమెస్టిక్ క్రికెట్ లో కూడా లుంబిని టెరిఫిక్ ఫామ్ లో రన్స్ స్కోర్ చేశాడు. సో బ్యాటింగ్ లో ఏం ప్రాబ్లం లేదు కానీ బౌలింగ్ లో నాకు ఏమనిపిస్తుంది అంటే 2 teams కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడ హేజల్వుడ్ లేడు ఆస్ట్రేలియన్ అండ్ ఇక్కడ కమిన్స్ లేడు. హేజల్వుడ్ వి ఆల్ నో దట్ హీ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ ఆర్సీబీస్ విన్ లాస్ట్ ఇయర్. సో అలా ఇంజరీస్ ఉన్నాయి కనుక మ్యాచ్ ఎలా కొనసాగుతుంది, ఎంతవరకు వీళ్ళని మిస్ అవుతారు అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ముఖ్యంగా బెంగళూరులో మ్యాచ్ జరగడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వి నో వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ ఆఫ్టర్ ది IPL విక్టరీ. అండ్ చాలా మంది విక్టిమ్స్ కావాల్సి వచ్చింది బికాస్ సెలబ్రేషన్స్ లో. అండ్ ఫైనలీ పర్మిషన్ అయితే లభించింది అండ్ ఇప్పుడు ఫుల్ సెక్యూరిటీ ఉంది అక్కడ. నేను అనుకుంటాను క్రౌడ్స్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి కూడా, ఎందుకంటే బెంగళూరులో అలా ఉంటారు. బెంగళూరులో కొంచెం రోడ్స్ కూడా నారోగా ఉంటాయి కొన్ని చోట్ల, పబ్లిక్ కు కొంచెం ఇబ్బంది కూడా ఉంటుంది అక్కడ. సో ఆ విషయంలో కూడా నేను అనుకుంటాను
గవర్నమెంట్ కానీ పోలీస్ కానీ ఈ సంవత్సరం కొంచెం ఎక్స్ట్రా కేర్ కూడా తీసుకోవాలి. అండ్ ఐపీఎల్ అయితే స్టార్ట్ అవుతుంది బెంగళూరులోనే. దట్స్ గుడ్ న్యూస్ యాక్చువల్లీ. Right. ఎందుకంటే అక్కడ అసలు యాక్చువల్గా అవుతుందా లేదా అక్కడ కానివ్వరు అన్నటువంటి ఒక న్యూస్ కూడా విన్నాం. బట్ చివరికి అక్కడ మ్యాచెస్ అవుతున్నాయి. అండ్ ఈ ఫస్ట్ ఫేజ్ లో నేను అనుకుంటాను కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఉన్నాయి అక్కడ. Okay, వన్ మ్యాచ్ ఉన్నటువంటి 2 మ్యాచ్. సో లెట్స్ హోప్ దట్ ఒక కిక్ స్టార్ట్ అవుతుంది అని మనం ఆశిద్దాం. అండ్ దట్ మ్యాచ్ ఆఫ్ కోర్స్ మీరు తెలుగు వాళ్ళు అన్నారు కనుక ఇట్ షుడ్ గో ఇన్ ఫేవర్ ఆఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అని మనం ఆశిద్దాం. ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో కొంచెం అనుకున్నట్టుగా పర్ఫామ్ చేయలేకపోయారు. లాస్ట్ ఇయర్ అసలు యాక్చువల్గా రియల్ మనం అనుకున్నాం అంటే 2024లో ఒకసారి వాళ్ళు ఫైనల్లో ఓడిపోయిన తర్వాత 25లో అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయినారు. బట్ లాస్ట్ 7-8 ఇయర్స్లో చూసుకున్నట్లేదు, ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇయర్స్లో చూసుకున్నా కానీ ఐ థింక్ ఒకసారి టైటిల్ గెలిచారు, ఒకసారి ఓడిపోయినారు, 2 సార్లు ఫైనల్లో ఓడిపోయినారు, ఒకసారి టైటిల్ గెలిచారు. సో ఇట్స్ బీన్ ఎ గుడ్ లాస్ట్ 10 ఇయర్స్ ఫర్ దెమ్ ఓవరాల్ గా చూసినట్లయితే. అఫ్ కోర్స్ వార్నర్ ఉన్నప్పుడు డిఫరెంట్ గా ఉండేది, ఇప్పుడు వార్నర్ పోయిన తర్వాత కూడా ప్లేయర్స్ వచ్చారు, హెడ్ దాన్ని ఫిల్అప్ చేస్తున్నాడు. సో దే ఆర్ అ గుడ్ సైడ్ యాక్చువల్లీ. యంగ్స్టర్స్ ఉన్నాడు, ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. అండ్ లెట్స్ హోప్ దట్ ఫస్ట్ మ్యాచ్ విల్ బి అన్ ఎక్సైటింగ్ వన్ ఫర్ ది క్రికెట్ లవర్స్ యాక్చువల్లీ. రైట్. సో ఎస్ఆర్హెచ్ లో చూసుకున్నా మనకు మిక్స్డ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. అండ్ ఆర్సీబీలో చూసుకుంటే మనకు విరాట్ కోహ్లీ స్టార్ట్ చేస్తే మనము పేస్ అనేది సెట్ చేయడానికి రెడీగా ఉండొచ్చు అంటారా, లేదంటే ఆ టోన్ ని సెట్ చేయడానికి బిఫోర్ ద మ్యాచ్ కూడా మాట్లాడుకున్నా కూడా? సి ఇఫ్ యూ లుక్ ఎట్ హిస్ దాన్ని ఏమంటారంటే రన్ స్కోరింగ్ యావరేజ్ చూసినట్టయితే లాస్ట్ 4 seasons లో అసలు యాక్చువల్గా ఐ మీన్ ఓల్డ్ వైన్ కొంచెం ఎక్కువగా టేస్ట్ ఉంటుందని చెప్తుంటారు కదా అసలు యాక్చువల్గా అన్నట్టుగా అతని పర్ఫార్మెన్స్ మీరు చూసినట్లయితే లాస్ట్ 4 yearsలో లుంబిని 100 నుంచి 110 నుంచి మొదలు పెడితే ఇప్పుడు 140 దాకా తన స్ట్రైక్ రేట్ పెరుగుతూ వచ్చింది అసలు యాక్చువల్లీ. అంటే అతనిలో T20 క్వాలిటీస్ మొదటి నుంచి ఉన్నాయి, ఇంకా ఎక్కువగా పర్ఫామ్ చేస్తూ వచ్చాడు. ఓకే. ఎందుకంటే ఆర్సీబీ అసలు యాక్చువల్గా ప్రతిసారి కూడా ఫ్రమ్ ద బిగినింగ్ అంటే 2007-8లో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఆర్సీబీ ఎప్పుడు కూడా మనందరికీ తెలుసు లుంబిని ఫేవరెట్ టీమ్గా బరిలోకి దిగుతుంది. అండ్ సెకండ్ సీజన్లో ఫైనల్ ఓడిపోయినారు, ఫస్ట్ సీజన్లో ఇట్ వాస్ గుడ్ ఫర్ దెమ్. ఆ తర్వాత మరొక 2 times ఫైనల్స్లోకి వచ్చారు. బట్ అన్ఫార్చునేట్లీ టైటిల్ అనేది వాళ్ళకు లాస్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. అన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకు 17 seasons వాళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చిందంటే అంత మంచి టీం ఉన్నప్పటికీ ఎవరెవరు ఆడలేదు చెప్పండి వాళ్ళ టీంలో. అంటే దాని ఏమంటారంటే హేమీలు ఆడినటువంటి జట్టు అది. గేల్ ఆడాడు, డివిలియర్స్ ఆడాడు, మామూలు ప్లేయర్స్ కదా అసలు యాక్చువల్గా. బట్ ప్రతిసారి కూడా వాళ్ళు ఫేవరెట్స్ గా బరిలోకి దిగుతారు అండ్ డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబరచడం, ఫైనల్ ఓడిపోవడం, లేకుంటే ప్లే ఆఫ్స్ కు రావడం, ఓడిపోవడం అట్లా చూస్తూ వచ్చాం. అండ్ ఈ సంవత్సరం కొంచెం డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగుతున్నారు కనుక ఆ బిట్ ఆఫ్ ప్రెషర్ లాస్ట్ ఇయర్ దంతా కూడా కొంచెం మర్చిపోవాల్సి ఉంటుంది. బికాస్ ఆ ప్రెషర్ కూడా వాళ్ళ పైన ఉంటుంది, ఆ సెలబ్రేషన్స్ లో ఏం జరిగింది అనేది కూడా. అండ్ కోహ్లీ పైన మీరు అన్నట్టుగా డెఫినెట్లీ ఈ సంవత్సరం అంతే రెస్పాన్సిబిలిటీ, అంతే ప్రెషర్ ఉంటుంది. బట్ అతనితో పాటు ముఖ్యంగా కొంతమంది మంచి ఫామ్ లో ఉండడం అనేది ఇంపార్టెంట్. సాల్ట్ అఫ్ కోర్స్ అంత పెద్ద పర్ఫార్మెన్స్ కనబరచలేకపోయాడు లాస్ట్ ఈ గతంలో ముగిసినటువంటి రీసెంట్ గా ముగిసిన T20 వరల్డ్ కప్ లో. బట్ ఈస్ అ వెరీ గుడ్ ప్లేయర్. అండ్ సాల్ట్ కోహ్లీ కాంబినేషన్ ఎలా ఆడుతుంది అనేది వి హావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకు ఎక్కువగా రైట్ హ్యాండర్స్ ఉన్నారు వాళ్ళకి అసలు. టాప్ ఆటలు నేను అనుకుంటాను ఒక మీకు పడికల్ మినాయించి మిగతా వాళ్ళందరూ కూడా రైట్ హ్యాండర్స్ ఉన్నారు. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ కాంబినేషన్. ఎందుకంటే మీరు చూడండి ఎట్లానైతే గుజరాత్ టైటన్స్ కు మీకు సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ రన్స్ స్కోర్ చేయడం చూసాము లాస్ట్ ఇయర్ కూడా. లాస్ట్ ఇయర్ నేను అనుకుంటాను ఇద్దరు కలిసి చాలా రన్స్ స్కోర్ చేశారు. సో అట్లా సాల్ట్ అండ్ కోహ్లీ కాంబినేషన్ లో కూడా పార్ట్నర్షిప్స్ చక్కగా వచ్చాయి వాళ్ళకు. ఒక మంచి స్టార్ట్ ఇచ్చారు కనుక చివరికి వాళ్ళు టైటిల్ గెలవగలిగారు. అండ్ ఆ బిట్ ఆఫ్ ప్రెషర్ నుంచి తట్టుకొని ఎలా ఆడతారు అనేది ఎందుకంటే వాళ్ళకు బౌలింగ్ అంత పెద్ద స్ట్రాంగ్ గా కనబడలేదు. హేజల్వుడ్ లేకపోవడంతో భువనేశ్వర్ ఈజ్ ఏజింగ్, డోంట్ ఫర్గెట్ దట్ యాక్చువల్లీ. అండ్ భువనేశ్వర్ లాస్ట్ ఇయర్ వాస్ గుడ్ యాక్చువల్లీ. అండ్ దయాల్ వాస్ గుడ్ యాక్చువల్లీ. కృణాల్ పాండ్యా ప్లేడ్ ఎ కీ రోల్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. సో టీమ్ ఈజ్ ఎక్సలెంట్ గా ఉంది, టీమ్ లో ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉంది, ప్రాబ్లం లేదు వాళ్ళకి. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ ది టాప్ 4 order batters bat for them actually. రైట్. సో మీరు అన్నట్టుగా కాంబినేషన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఎస్ఆర్హెచ్ లో అలాంటి కాంబినేషన్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? టాకింగ్ అబౌట్ ద అదర్ ప్లేయర్స్ as well. See SRH లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఆల్ నో దట్ అభిషేక్ శర్మ లవ్స్ టు బ్యాట్ యాజ్ అన్ ఓపెనర్. అతనికైతే ఫస్ట్ డౌన్ కుదరదు. ట్రావిస్ హెడ్ కూడా అట్లాగే ఇష్టపడతారు. సో ఇప్పుడు ఈశాన్ కిషన్ కు ఆల్రెడీ ఒక ఫస్ట్ డౌన్ రోల్ చూసాం మనం వరల్డ్ కప్ లో కూడా. ఎప్పుడైతే సంజు సామ్సన్ వచ్చాడో టీంలోకి, సంజు సామ్సన్ అండ్ అభిషేక్ శర్మ ఓపెన్ చేస్తున్నప్పుడు ఈశాన్ కిషన్ ప్లేడ్ ఎట్ నెంబర్ 3.
సో ఈశాన్ కిషన్ నేను అనుకుంటాను ఇప్పుడు అదే రోల్ ఆడాల్సిందే అసలు యాక్చువల్గా. అండ్ ఆ తర్వాత మన నితీష్ కుమార్ను లాస్ట్ ఇయర్ కొంచెం టాప్ ఆర్డర్లో ఆడించారు, కొంచెం వర్కౌట్ కాలేదు అసలు యాక్చువల్గా. సో అక్కడ టీంలో కోర్స్ ప్లేయర్స్ ఉన్నారు, కమిందో మెండిస్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు, అతన్ని ఇలా ఉపయోగిస్తారు. అండ్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఓకే. టాప్ 3లో ఎవరు సక్సెస్ అయినా కానీ నేను అనుకుంటాను 3 లెఫ్ట్ హ్యాండర్స్లో మీకు క్లాస్ అని ఉన్నాడు మిడిల్ ఆర్డర్లో కావాలంటే, మీకు లివింగ్ స్టోన్ ఉన్నాడు. అసలు లివింగ్ స్టోన్ ఇప్పుడు బెంగళూరుకి ఆడినటువంటి లివింగ్ స్టోన్ ఇప్పుడు సన్ రైజర్స్ ఆడుతున్నాడు. బ్యాటింగ్ లైనప్ టెరిఫిక్గా ఉంది, డౌటే లేదు. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ అభిషేక్ అండ్ ట్రావిస్ హెడ్ గివ్ దెమ్ ఎ స్టార్ట్. బికాస్ వాళ్ళు గెలిచినప్పుడల్లా, వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నప్పుడల్లా కూడా వాళ్ళు ఇద్దరు అద్భుతంగా ఆడుతూ వచ్చారు అసలు యాక్చువల్గా. సో లెట్స్ హోప్ దట్ ఎలానైతే సాల్ట్ అండ్ కోహ్లీ ఉన్నారో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు, అట్లాగే హైదరాబాద్ కూడా అక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే అక్కడ రైట్ హ్యాండర్స్ ఇద్దరు అండ్ ఇక్కడ ఎక్కువగా లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. ఓకే. ద ఓన్లీ డిఫరెన్స్ ఇక్కడ మీకు కంపేర్ చేసినట్లయితే ఐ థింక్ సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ ఆర్డర్లో ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. ఓకే. అదొక రకంగా అడ్వాంటేజ్ కూడా కావచ్చు. అండ్ ఈశాన్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఈశాన్ ఇప్పుడు కొంచెం కెప్టెన్ గా బిట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఫస్ట్ 3 మ్యాచెస్ లో. అండ్ హోప్ దట్ దే డెఫినెట్లీ లివ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ లుంబిని. ఓకే. అండ్ టాకింగ్ అబౌట్ జయదేవ్ ఉన్నత్కర్ కానీ, అలాగే మనకు హర్షల్ పటేల్ కానీ, సో కమిందు అండ్ హర్ష్ దూబే, సో వీళ్ళ గురించి మాట్లాడుకుంటే See, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? అబ్సల్యూట్లీ మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగారు. అసలు యాక్చువల్గా బౌలింగ్ విషయం, ఎందుకంటే బౌలింగ్ లో వాళ్ళకు హర్ష్ దుబే విషయం చాలా చాలా చెప్తున్నారు. ఎందుకంటే ఐ నో బికాస్ ఐ కవర్డ్ సమ్ ఆఫ్ హిస్ మ్యాచెస్ ఆల్సో, బికాస్ ఐ వర్క్డ్ ఇన్ నాగ్పూర్. విదర్భాకి ఆడతాడు అండ్ ఒక సీజన్లో అందరికంటే ఎక్కువగా వికెట్స్ తీసి 60 వికెట్స్ తీసి ఒక రికార్డ్ కూడా సృష్టించాడు. అండ్ వీ ఆల్ నో దట్ విదర్భ పర్ఫార్మెన్స్ ఎంత అద్భుతంగా ఉంటుంది. లాస్ట్ 4-5 రంజీ సీజన్స్లో ఐ థింక్ 2-3 టైమ్స్ వాళ్ళ టైటిల్ కూడా గెలుచుకున్నారు. ఓకే. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే లాస్ట్ 7-8 ఇయర్స్లో విదర్భ, మధ్యప్రదేశ్, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ గెలవడం కూడా ఇట్స్ హ్యాపెనింగ్ గుడ్ ఫర్ ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్. సో డొమెస్టిక్ క్రికెట్లో ఆడినటువంటి వాళ్ళ పర్ఫార్మెన్స్ అండ్ అతనికి వరల్డ్ కప్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. రైట్. సో దుబే నేను అనుకుంటాను ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ కీ బౌలర్ ఫర్ దెమ్. అండ్ అతనితో పాటు జీషాన్ అని చెప్పి లెగ్ స్పిన్నర్ కూడా ఉన్నాడు. అండ్ కమిందు మెండిస్ ఆడినట్లయితే ఈ కెన్ బౌల్ ఆల్సో. అభిషేక్ కూడా బౌలింగ్ చేస్తారు. సో ఆప్షన్స్ ఉన్నాయి. సో ఉన్నత్కర్తో పాటు మీకు కార్స్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. ఎందుకంటే ఇప్పుడు ప్యాట్ కమిన్స్ వచ్చినంత వరకు డెఫినెట్లీ దే నీడ్ వన్ ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్. సో కార్స్ ఎట్లా ఫిల్ చేస్తాడు ఆ రోల్ అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ యాక్చువల్లీ. ఓకే. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ రెండు టీమ్స్ చూసుకుంటే ఏది బెటర్ బ్యాలెన్స్ గా ఉందనుకోవచ్చు ఈసారి? ఐ థింక్ 2 టీమ్స్ ఆర్ బ్యాలెన్స్డ్ అండి. 2 టీమ్స్ లో బ్యాటింగ్ లైనప్ చక్కగా ఉంది. కొంచెం అఫ్ కోర్స్ బ్యాటింగ్ నాకేమనిపిస్తుంది అంటే ఆర్సీబీతో కంపేర్ చేసినట్లయితే హైదరాబాద్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. బికాస్ మీకు ఎట్లానంటే మీకు క్లాసన్, లివింగ్ స్టోన్, తర్వాత ట్రావిస్ హెడ్, తర్వాత అభిషేక్ శర్మ, ఈశాన్ మీకు అంత 4 వరకు ఉంటుంది. బట్ ఒక్కళ్ళు కొంచెం ఎక్కువ మిడిల్ ఆర్డర్లో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్లో. సో దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటారు టాప్ ఆర్డర్లో వెయిట్ అండ్ సీ. అఫ్ కోర్స్ బౌలింగ్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కమిన్స్ ఇక్కడ కొన్ని మ్యాచ్లు ఆడాడు స్టార్టింగ్లో. మన హేజల్ కూడా ఎంతవరకు ఆడాడు వీ డోంట్ నో యాక్చువల్లీ. అతను కూడా స్టార్టింగ్ మిస్ అవుతున్నాడు. అండ్ సో ఈ ప్లేయర్స్ను డెఫినెట్లీ మిస్ అవుతాయి 2 టీమ్స్. ఇటు కమిన్స్ ఎట్లా హైదరాబాద్ మిస్ అవుతుందో అట్లాగే హేజల్ వుడ్ కూడా ఆర్సీబీ విల్ బి మిస్సింగ్ యాక్చువల్లీ. బట్ ఆర్సీబీకి ముఖ్యంగా భువనేశ్వర్ లాంటి ఎక్స్పీరియన్స్ ఉంది అక్కడ. ఇక్కడ ఉన్నట్కడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఉన్నట్కడ్ ఆఫ్ కోర్స్ వెన్ ఈ బౌల్స్ వెల్, లేకుంటే వెన్ ఈ గివ్స్ రన్స్ చాలా రన్స్ ఇస్తుంటాడు. బట్ లాస్ట్ ఇయర్ వాస్ గుడ్ యాక్చువల్లీ. చాలా మంచి బౌలింగ్, కొన్ని సమ్ ఆఫ్ హిస్ స్పెల్స్ వర్ గుడ్ యాక్చువల్లీ. రైట్. అండ్ ప్రతి మ్యాచ్ లోను, ప్రతి సీజన్ లోను ఎవరో ఒక సర్ప్రైజ్ ప్లేయర్ వస్తారు. వాళ్ళ టాలెంట్ ని అప్పుడు ప్రూవ్ చేసుకొని సర్ప్రైజ్ లాగా ఉంటారు. సో ఈసారి ఎవరిని ఎక్స్పెక్ట్ మేబీ దుబే. చేయొచ్చు? ఐ థింక్ ఫర్ హైదరాబాద్ దట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్. ఇఫ్ ఈస్ గివెన్ ఆపర్చునిటీస్ రెగ్యులర్లీ ఐ థింక్ ఈ కెన్ బి ఏ స్టార్ యాక్చువల్లీ. ఎందుకంటే స్టార్టింగ్లో కొంచెం అఫ్ కోర్స్ మనందరికీ తెలుసు స్పిన్కు ఫేవరబుల్గా ఉండవు. బట్ యాజ్ ది ఐపీఎల్ ప్రోగ్రెసెస్, అంటే కొన్ని మ్యాచ్లు అయిన తర్వాత కొంచెం వేర్ అండ్ టేర్ ఉంటుంది కనుక వికెట్స్లో డుబే లాంటి బౌలర్స్ తర్వాత చాలా ఉపయోగపడవచ్చు. సో ఇఫ్ ఈస్ గివెన్ ఆపర్చునిటీ, ఎందుకంటే రెగ్యులర్గా ఆడితేనే కదా మీకు పర్ఫార్మెన్స్ వచ్చేది అసలు యాక్చువల్గా. ఇప్పుడు ఒక రషీద్ ఖాన్ హైదరాబాద్కి ఆడుతున్నప్పుడు తయారైనాడు అంటే ఈ వాజ్ గివెన్ ఆపర్చునిటీస్ రెగ్యులర్లీ. అట్లా రెగ్యులర్గా ఆడుతున్నప్పుడే మీకు పర్ఫార్మెన్స్ అనేది వాళ్ళు ఇవ్వగలుగుతారు. సో డూబే నేను ఏమనుకుంటానంటే ఈ కెన్ బి ఏ సర్ప్రైజ్ ప్లేయర్ అని నాకు అనిపిస్తుంది. రైట్. అండ్ ఆల్సో టాకింగ్ అబౌట్ ద పిచ్ కండిషన్స్ కానీ బెంగళూరులో ఎలా ఉంటాయి? బెంగళూరు ఇస్ ఎ బెల్టర్ అండి. ఇట్స్ ఎ బెల్టర్. అసలు యాక్చువల్గా రన్స్ వచ్చాయంటే అక్కడ యూ కాంట్ స్టాప్. బికాస్ అంత పెద్ద స్టేడియం కాదు, బౌండరీస్ కొంచెం డైమెన్షన్ తక్కువ ఉంటాయి. అండ్ ఎప్పుడు కూడా మనం బెంగళూరులోనే కదా సన్ రైజర్స్ హైదరాబాద్ బిగ్ హైయెస్ట్ స్కోర్ చేసింది కూడా అక్కడనే కదా. అక్కడ 200s అనేవి మనం చాలా తరచుగా చూస్తుంటాం లుంబిని. సో ఐ థింక్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు వాచ్ దట్ మ్యాచ్ యాక్చువల్లీ. బికాస్ ఐఎమ్ గోయింగ్ టు
be there. So hope that it will be an exciting match actually. And IPL 2026 season first match high scoring match తోటి స్టార్ట్ అవుతుందని చెప్పి మనం అందరం ఆశిద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ Thank ఫర్ you. టైం. Thank you.